ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఈరోజు మంచి మాటలో ఏ భావనతో దానం చేయాలో తెలుసుకుందామా? ఒక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకు వచ్చిన లాభంలో 4వ వంతు దాన ధర్మాలు చేస్తూ అందరూ తనని దానకర్ణుడని పొగుడుతుంటే ఎంతో పొంగిపోయేవాడు. కొంతకాలానికి చనిపోయిన ఆ కోటీశ్వరుణ్ణి కొద్ది రోజులు స్వర్గంలో ఉంచి నరకం వైపుకు తీసుకొని వెళ్ళటం గమనించిన అతడు, నేను చాలా దాన ధర్మాలు చేశాను, అందరూ నన్ను దానకర్ణుడని అనేవారు, మీరు నన్నెందుకు నరకానికి తీసుకువెళ్తున్నారు, మీ లెక్కల్లో ఏదో పొరపాటు జరిగిందని యమభటులతో వాదనకు దిగాడు. యమభటులు కోటీశ్వరుని చిత్రగుప్తుని వద్దకు తీసుకువెళ్లారు. చిత్రగుప్తుడు, నాయనా, మా పొరపాటు ఏమీ లేదు. నీవు నీ దగ్గరికి దానం కోరి వచ్చిన వారిని ధనాహంకారంతో చులకనగా చేసి మాట్లాడి దానం ఇవ్వటం వల్ల నీ పుణ్యంలో 4వ వంతు పోగొట్టుకున్నావు. నేను ఇంత దానం చేశా, అంత దానం ఇచ్చానని ప్రతి చోట చెప్పి ఆత్మశుద్ధి చేసుకుని మరొక 4వ వంతు పుణ్యం పోగొట్టుకున్నావు. దానం ఇచ్చిన వారితో సన్మానాలు సత్కారాలు చేయించుకొని మరొక 4వ వంతు పోగొట్టుకున్నావు. నీ కోసం అహర్నిశలు శ్రమించి నీ అవసరాలు తీరుస్తున్న వారిని చిన్నచూపు చూడటం వల్ల మరొక 4వ వంతు పుణ్యం పోగొట్టుకున్నావు. కావున నీకు అతి స్వల్ప భాగం పుణ్యమే నీ ఖాతాలోకి చేరింది. ఆ కొద్ది పుణ్యం వల్ల స్వర్గంలో నుండి ఇప్పుడు నరకానికి తీసుకువెళ్తున్నావని చెప్పగానే కోటీశ్వరుడు, నా డబ్బుతో కట్టించుకున్న ఆశ్రమాలకు నా పేరు పెట్టుకోవటం తప్ప నా సొమ్మును నేను ఫలానా చోట దానం ఇచ్చానని చెప్పుకోవటం పాపమా అని ఆశ్చర్యంగా ఆక్రోశంగా ప్రశ్నించాడు. దానికి చిత్రగుప్తుడు, నాయన, అక్కడే నువ్వు అందరిలా పొరపాటు పడుతున్నావు. ఒకసారి బాగా ఆలోచించు. ఈ భూమి మీదకు నువ్వు వచ్చేటప్పుడు ఒక్క పైసా తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఒక్క పైసా తీసుకొని వెళ్ళలేదు కదా. ఈ సృష్టిలోని ఐశ్వర్యము వనరులు అన్నీ పరమాత్మవే. ఆయన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతిలో ఉంచాడు. అదంతా నీదే అనుకుని కీర్తి కోసం అహంకారంగా ఆర్భాటంగా దానాలు చేశావని చెప్పేసరికి కోటీశ్వరుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో నరకానికి బయలుదేరాడు. అందుకే మన పెద్దవారు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకుండా చేయమంటారు. గోడలపై దాతలు అని వ్రాయించుకోకూడదు అంటారు. అంతా భగవంతుడిచ్చినదే కాబట్టి ఎవరికి ఏమిచ్చినా ఏ పని చేసినా భాగవత ఆచార్య కైంకర్య రూపేణ అన్న భావనతో ప్రతిఫలం ఆశించకుండా సర్వం శ్రీకృష్ణార్పణం అనుకుంటూ ఇవ్వమంటారు. ఇక నుండి మన పెద్దలు చెప్పినట్లు నడుచుకుందామా? లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.